నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు లలితాదేవి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. నా స్నేహితురాలు ఒక ఆవిడ, యా చాలా అంటే అనుకోని కష్టాలు ఆవిడకి, కుటుంబ పరంగా కావచ్చు, సంసారికంగా కావచ్చు, ఎన్నో రకాలుగా ఆర్థికంగా ఇంకా ఎంత డౌన్ అయిపోయారంటే ఆవిడ డిప్రెషన్లోకి వెళ్ళిపోయే పరిస్థితి. అయితే ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక అయ్యగారు ఆమెకి చెప్పారు, లలిత పఠించుకోమ్మ రోజు చాలా అమ్మవారు ఎప్పుడు తోడుగా ఉంటుంది, మీ కష్టాల నుంచి బయటపడేస్తుంది అన్నమాట. అప్పటి నుంచి తను చదవటం ప్రారంభించింది. అయితే మధ్యలో ఏదో కారణాల వల్ల మళ్ళీ ఆగాల్సి వచ్చింది. ఆ చదివేంత ఇది కూడా లేదు తనకు, అంత సమయం కానీ అంత ఆపుతూ ఉంటుంది. అంటే దేనికండి ఇలా ఎందుకు జరుగుతుంది అసలు? మీరు మంచి ప్రశ్న వేశారమ్మా. ఎందుకంటే ఇది చాలా మంది నన్ను అడుగుతుంటారు, ఇవాళ మీరు అడిగారు ఈ వేదిక మీద. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కర్మస్ ఉంటాయి, అంటే పూర్వజన్మ సుకృతము కర్మ. ఈ కర్మ మనల్ని ఆపుతూ ఉంటుందమ్మా. మనం ఒకటి చేద్దామంటే మనకి ఒక భగవంతుడు అనే ఒక ఎనర్జీ ఎలా ఉందో, భగవత్ సంబంధించిన పాజిటివ్ ఎనర్జీ ఎట్లా ఉంటుందో, మన కర్మ ఎనర్జీ కూడా మనల్ని పట్టుకుంటుంది. మీరు మహాభారతంలో కనుక చూసుకున్నట్లయితే అక్షౌహిణి విద్య అని ఒకటి ఉంటుంది మహాభారతంలో. మనకి నలమహారాజుకి ఇంకొక రాజు ఉపదేశిస్తాడు. అప్పుడు ఆ విద్య తెలియగానే కలిపురుషుడు లోపల నుంచి బయటికి వెళ్ళిపోతాడు నల్లటి ఆకారంలో. అంటే ఒక కర్మ, ఒక కలిపురుషుడు మనల్ని ఆవహించుంటారు. అవి చేయనివ్వవు అంత తొందరగా, ఆపుతూ ఉంటాయి, ఖచ్చితంగా ఆపుతాయి. ఎందుకంటే నా లైఫ్లో కూడా జరిగిన ఒక విషయం చెప్తాను, ఇప్పుడు షేర్ చేసుకుంటాను. నేను ఈ వాస్తు పరంగా కానీ జ్యోతిష పరంగా కానీ కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటాం, అంటే కొంత రీసెర్చ్ చేస్తూ ఉంటాం. ఆ రీసెర్చ్లో ఒకసారి ఈస్ట్ సైడ్ నానాజీ పట్నాయక్ అనే పేరుకి ఈస్ట్లో ఉండకూడదు. తూర్పు కానీ ఈశాన్యం కానీ చతుర్థ పంచమ వర్గులు అవుతాయి, ఉండకూడదు. శాస్త్రంలో ఉంది, వర్గ శాస్త్రంలో. ఎందుకు ఉండకూడదు, ఏమవుద్దో చూద్దామని వెళ్ళి నేను నా పని కట్టుకొని, అసలు మామూలు విషయం కాదు. అక్కడికి వెళ్ళాక నేను బయటపడాలంటే ఎలా బయటపడతాను రా బాబు ఇందులోంచి అన్నట్టు అయిపోయింది. అప్పుడు నేను ఒకటి డిసైడ్ అయ్యా, దీక్ష తీసుకుంటే మనం బయటపడతాము అని నాకు అర్థమైంది. రేపొద్దున ఆంజనేయ స్వామి దీక్ష తీసుకుందాము. ఎట్టి పరిస్థితుల్లో మనం అనుకుంటే పొద్దున్న నిద్ర లేచిన వెంటనే కడుపు నొప్పి. మనకేమనిపిస్తుంది, అబ్బా కడుపు నొప్పి ఉంది, రేపు చూద్దాంలే అనిపిస్తుంది. కానీ మనకు కొంత తెలుసు కదా. నేనేం చేసి, ఇది జరిగి ఇప్పుడు కాదు, ఒక 15 ఏళ్ల క్రితం మాట నేను చెప్తున్నా, ఇప్పుడు విషయం కాదు అది. సరే ఓ పని చేద్దాము, ఏదేమైనా కానీ కడుపు నొప్పి ఉన్నా సరే దీక్షలోకి వెళ్ళిపోదామని 2-వీలర్ బైక్ తీసుకొని స్టార్ట్ అయ్యానమ్మా. ఈసీఐఎల్ నుంచి స్టార్ట్ అయితే అడిక్మేట్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి ఉంటుంది. అదంతా ఫేమస్ అంటే అక్కడికి వచ్చి ఆంజనేయ స్వామి కూర్చొని వెళ్ళిన రోజులు ఉన్నాయంటారు. ఆ బ్రిడ్జ్ దగ్గర ఉంటుంది, మీరు గమనించండి, అక్కడ ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. వెళ్తూ ఉంటే మధ్యలో పెట్రోల్ అయిపోయింది, పర్స్ మర్చిపోయాను, వెనక్కి వెళ్ళలేను. ముందుకు వెళ్తే అక్కడ నాకు ఒకతను డబ్బులు ఇవ్వాలి, ఆయన ఇస్తాడు. దాదాపుగా ఒక 8-9 కిలోమీటర్లు బండి తోసుకుంటూ వెళ్ళా. అంటే పరీక్ష, ఈయన ఆపేస్తాడా, అడ్డంకులు. అలాగే తోసుకొని డౌన్ వచ్చినప్పుడు బండి మీద కూర్చొని, అప్పు వచ్చినప్పుడు తోసుకొని వెళ్ళి దీక్ష ఇలా తీసుకున్నానమ్మా. దండ ఇలా మెడలో పడిందని పోయి కడుపు నొప్పి పోయింది, అన్ని ఎక్కడ ఎగిరిపోయింది నాకే అర్థం కాలేదు. అంటే ఏంటంటే మన కర్మ పరీక్షిస్తుంది దేవుడు కాదు, అక్కడ మన కర్మ ఆపుతూ ఉంటుంది. దాన్ని మీరు అధిగమించి చెయ్యగలిగితే లలితా సహస్రనామాలతో గొప్పవంటే ఈక్వల్ టు మనకి వేద మంత్రాలతో సమానం. ఎందుకు అంటే అది ఒకరు రచించినవి కాదు, అపౌరుషములు అంటారు వాటిని. అంటే అమ్మవారిలో నుంచే తెల్లటి 8 కిరణాలు బయటికి వచ్చి వసిన్యాది వాగ్దేవతలుగా ఆ యొక్క నిండు సభలో చెప్పడం జరిగింది అమ్మవారి గురించి. అంటే ఏమిటి, ఆవిళ్ళలోంచి వచ్చినటువంటివి వేదమంత్రంతో సమానం. అందుకని వాటిని పొరపాటును కూడా తప్పులు చదవకూడదు అంటారు. ఇక్కడ ఏదో తప్పులు చదివినంత మాత్రాన్ని అమ్మవారి త్రిశూలం పట్టుకొని మన వెనకాతలు వచ్చి పొడి చేయదు. ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్, అమ్ముంది ఇంట్లో, అమ్మ నాకు దాహం వేస్తుంది అంటే నీరు వస్తుంది, ఆకలి వేస్తుంది అంటే అన్నం ఇస్తుంది. కానీ మీరు దాహం వేస్తున్నప్పుడు ఆకలి వేస్తుంది అంటే ఎట్లా, దాహం తీరాలుగా అన్నం ఇస్తుంది. మీరు చదివిన మంత్రానికి, చదివిన నామాల్లో, ఆ నామంలో ఏమైనా తప్పుపోతే ఆ ఫలితం వస్తుంది. ప్రకృతిలో ఒక సిస్టమ్ ఏంటంటే మీరు చదివారు, ఈ ఫలితం రావాలి. ఆ ఫలితం తప్పు చదువుతున్నారని, అంతేగాని అమ్మవారికి ఏదో కోపం వచ్చేసేయడం, ఆవిడ ఏదో తాండవం ఆడేయడం, మీరు ఒక నక్షత్రం తప్పు పడికారని ఏమీ ఉండదు. ఆవిడ చిన్నపిల్లలను చూసినట్టు చూస్తుంది మనల్ని. ఏదో చిన్నపిల్లడు ఏంట్రా వీడు ఇలా పలుకుతున్నాడు అన్నట్టు అనుకుంటుంది. ఆవిడికి తెలుసు అంతా, సర్వజ్ఞ అంటారు లలితాసహస్రనామాల్లో.
కాబట్టి ఏంటంటే తప్పు చదవకూడదు, అక్షరం పులుపోకుండా చదవాలి మనం. ఆ ఫలితం మనకు ఆ వస్తుంది ఫలితం కాబట్టి. వస్తుంది. అంతేగాని మనం అమ్మో తప్పు చదివితే అమ్మవారికి ఏదో కోపం వచ్చేసింది, అది కాదు అసలు, కాన్సెప్టే కాదు. అమ్మ దగ్గర భయం ఏంటి మనకి, పిచ్చి కాకపోతే. అయితే ఇప్పుడు ఇందాక అన్నట్టుగా Yeah. అంటే ఒకటే అడిగారు మా స్నేహితురాలైనా, ఇంత చదవలేకపోతున్నాను, ఏవైనా కొన్ని మంత్రాలు కావచ్చు ఇవి నేను నిత్యం పఠించుకునేలాగా ఏమన్నా ఉన్నాయా ఉందమ్మా, అని. ఉన్నాయి. చాలా మందికి అవసరం అండి. ఇప్పుడు చూడండి అమ్మా, ఉద్యోగం నేను అసలు చాలా కొన్ని వందల వేల మందికి వచ్చిందమ్మా ఉద్యోగం గురించి. అందులో చాలా ఉంటాయి, 2 చెప్తాను ఆయన మీకు. ఒకటి, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః. అంటే అమ్మవారి మోకాళ్ళు మాణిక్యములతో చేసినటువంటి మకుటాల్లాగా ఉన్నాయట. దీనికి ఏంటండి, ఇది చదివితేనే ఎందుకు ఉద్యోగం రావాలి అంటే, జ్యోతిష్ శాస్త్రంలో ఈ 10 స్థానాలు ఇవి, 12 స్థానాలు శిరస్సు నుంచి పాదాల వరకు, ఇది 10వ స్థానం. జ్యోతిష్ శాస్త్రంలో 10వ స్థానానికి వృత్తి స్థానం అంటారు, కెరియర్ స్థానం, 10వ స్థానం. అమ్మవారి మోకాళ్ళకి సంబంధించినటువంటి మంత్రం చేసుకుంటే ఆ వ్యక్తికి మోకాళ్ళ బాధలున్నా తగ్గుతాయి, కెరియర్ పరమైన ఇబ్బందులున్నా తగ్గుతాయి, ఇబ్బంది వస్తుంది, తగ్గుతుంది. అలాగే లలిత సహస్రనామాల్లో మొదటి నామం ఉంటుంది, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః. అది చేసుకోవచ్చు. అయితే నేను మీకు ఒక చిన్న విషయం చెప్తాను, ఆ సందర్భం వచ్చింది కాబట్టి. మా ఇంటి దగ్గర శివాలయం ఉంటుంది, అక్కడ ఒక 65-70 ఏళ్ళ వయసున్న ఒక మహాశివభక్తుడు ఆయన, గవర్నమెంట్ ఎంప్లాయీ, రిటైర్డ్. ఒకరోజు అనుకోకుండా ఈ మంత్రం నేను ఒక యూట్యూబ్లో చెప్పాను, మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అనేది. ఆయన వెళ్ళంగానే, సార్ మీరు చెప్పారు నాకు భలే మోకాలు నొప్పులు తగ్గాయి అన్నాడు. ఆయనకి 70 ఏళ్ళు ఉంటాయి దాదాపు. షాక్ అయ్యా, ఏం చేశారు అన్న. మీరు చెప్పారుగా మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః, నాకు ఎప్పటి నుంచో 10 ఏళ్ళ నుంచి మోకాలు నొప్పులు ఉన్నాయండి, లలితా సహస్రనామాలతో సంపుటీకరణ చేశాను, నాకు ఇప్పుడు మోకాలు నొప్పులు లేవన్నాడు. అప్పుడు నేనైతే అబ్బా మన ఏమిటి ఇది, అది ట్రూ, అది సత్యం. ఈ అమ్మవారి మోకాళ్ళను తలుచుకుంటే మీకు మోకాళ్ళ నొప్పులు ఎందుకు ఉంటాయి, ఆ యోగం అక్కడికి వచ్చి పట్టింది, అక్కడ అవుతుంది. అట్లాగే ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. అంటే సంపత్కరీ అమ్మవారు సింధురములు అంటే ఏనుగులతో పాటు లలిత అమ్మవారి చుట్టూ తిరుగుతూ అమ్మవారిని సేవిస్తుందని అర్థం, దీని అర్థం. అది చేసుకుంటే సంపదలు పెరుగుతాయి. అప్పులు ఉన్నాయి, ఓం అపర్ణాయై నమః. అంటే పర్ణములు విడిచిపెట్టింది అమ్మవారు. అపర్ణ అంటే పర్ణము విడిచిపెట్టినటువంటిది, అంటే ఆకు కూడా, ఎండిన ఆకు కూడా తీసుకోలేదట. ఆకులకు ఎవరు కారకుడు, జ్యోతిషాస్త్రపరంగా బుధుడు. అప్పులు ఎవరికి వస్తాయి, అప్పులు ఎక్కువగా బుధుడు పాడైతే అప్పులు పెరుగుతాయి, న్యాచురల్ 6th లార్డ్ కాబట్టి. అందుకని ఏమిటి, ఎవరైనా సరే అపర్ణా మంత్రాన్ని చదువుకుంటే అప్పులు తీరుతాయి. అట్లా 1 కాదు 2 కాదు. ఇప్పుడు రోగ సంబంధించినవి, ఒక క్లయింట్ అయితే మీరు నమ్మరు, అసలు ఇంకా దానికి జబ్బుకి ఒక మెడిసిన్ లేదు, అది ఎట్లా తగ్గుతుందో కూడా అర్థం కాదన్నారు. సంథింగ్ ఏదో పేరు చెప్పాడు, నాకు గుర్తు రావట్లేదు. నేనేమన్నానంటే, ఎందుకే బాధపడతావు, సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మష నాశిని చేసుకోబోతుందన్న. అంటే ఆయన ఫస్ట్ రోగాలు ఈ డాక్టర్ల దగ్గర ఎట్లా తగ్గుతుందండి, చేసుకో, అవన్నీ ఎందుకు, నువ్వు చేసుకో అంటే చేసుకుంటా ఉన్నాడు. ఒకసారి అతని ఫ్రెండ్ ఎవరో కలిశాడు, అతనికి కలిసి దీనికి హోమియోపతిలో మెడిసిన్ ఉందండి అని ఒక హోమియోపతి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి అది సెట్ చేయించాడు. అది హోమియోపతిలో ఉండే గొప్పతనం ఏంటంటే, జబ్బుకి ఇవ్వరమ్మా మెడిసిన్, తత్వానికి ఇస్తారు. అందుకే ఆ వ్యక్తి గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అడుగుతారు. మీరు ఎలా బిహేవ్ చేస్తారు, మీరు కోపం వస్తే ఏం చేస్తారు, స్వీట్స్ తింటారా, లేకపోతే చలేస్తే దుప్పటి కప్పుకుంటారా, ఫ్యాన్ వేసుకుంటారా, వేసుకోరా, మీ ఇది అన్నీ అడుగుతారు. అప్పుడు అడిగి వాళ్ళ తత్వం తీసుకుంటారు. తత్వం తీసుకొని ఆ తత్వాన్ని మ్యాచ్ అయ్యేటువంటి లక్షణాలకి ఒక మెడిసిన్ ఉంటుంది. తత్వం సెట్ అయిపోతే సోల్ లెవెల్లో ఉంటుంది, క్లియర్ అయిపోయింది దానికి. రూట్ కాజ్ వెతుకుతారు. అంటే ఏమిటంటే, ఒక మంత్రం ఏం చేస్తుందంటే, మీకు మనుష్య రూపేణ ఇక్కడ అమ్మవారు తిరుగుతూ ఉంటుంది, మళ్ళీ స్పెషల్గా ఏం రాదు. ఆ మనుష్య రూపంలో ఒక వ్యక్తి బస్సులో పరిచయం ఎలా చేస్తుంది, ఒక ఫ్రెండ్ని పరిచయం ఎలా చేస్తుంది, ఆ వ్యక్తి నుంచి ఇంకోళ్ళకి వెళ్ళి ఎలా చేస్తుంది. నా జీవితంలో జరిగింది అంతదాకెందుకు, నాకు సయాటికా వచ్చింది ఒక 8 ఏళ్ల క్రితం. సయాటికా వచ్చి ఏమిటి అసలు, కూర్చొని యుఎస్లో ఉండే స్టూడెంట్స్కి క్లాసులు చెప్పేవాడిని. అది ఇలా ఉన్న కుర్చీలో కూర్చోవడం వల్ల ఏమైంది, ఒక 2 నెలలు కంటిన్యూస్ కూర్చుంటే నరం పట్టేసింది. రాహులో కేతు నాకు అర్థమైంది, రాహులో కేతులో ఇట్లా అవుతుందని నాకు కొంచెం ఒక సెన్స్ ఉండేది, కానీ ఇట్లా వచ్చేసింది అని నాకు అర్థమైంది. ఒక 2 నెలలు అట్లాగే బాధపడ్డాను, 1-2 నెలలు. డాక్టర్ దగ్గరికి వెళ్తే పెయిన్ కిల్లర్లు వేసుకోమన్నాడు, అది ఇది ఇట్లా కాదులే అని ఒకరోజు కూర్చొని మా అమ్మగారు లేరు, అప్పటికే స్వర్గస్థులు అయ్యారు, శివైక్యం చెందారు.
ప్లస్ అమ్మవారిని తలుచుకుని ఆ రోజు కూర్చొని ఏమిటమ్మా ఏమిటి బాధ, ఈ నొప్పి ఏమిటి, కూర్చుంటే లేవస్తే కూర్చోలేను, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే 15 నిమిషాలు టైం పట్టేది, ఏమిటిది అని అనుకొని సరే ఎలాగ అమ్మగారిని తలుచుకున్నాను కదా, ఒకసారి ఏదైనా బ్రాహ్మణుడికి స్వయంపాకం ఇచ్చేసి వద్దాం, తలుచుకున్నా ఎందుకు అనుకున్నాను అని అనుకొని మా ఇంట్లో ఒక ఫ్రెండ్ ఉండాలి, వచ్చాడు అప్పుడే నాతో డిస్కస్ చేస్తూ ఉండేవాడు, ఆయన ముస్లిం పేరుకి కానీ ఆయన హిందువులాగే ఇది చేసేవాడు. ఆయన వచ్చాడు, ఇద్దరం కలిసి బండి మీద వెనకతలు కూర్చోండి, ఆలి ఆయన పేరు, పట్టుకొని కూర్చోండి, నేను వెళ్ళి అక్కడ ఇచ్చేద్దాము, నేను బండి నడిపిస్తా అన్న. ఇలా వెళ్తే శివాలయం ఇంకా ఓపెన్ చేయాలి ఈవినింగ్, ఇంకొంచెం ముందుకెళ్తే బ్రాహ్మణులందరూ అక్కడ కూర్చుంటారు, ఎవరెవరికి ఇచ్చేద్దామని అని వెళ్ళాం. వాళ్ళు లేరు, ఏంటో విచిత్రం, పెట్రోల్ అయిపోయింది బండిది. చూడండి అంటే భగవంతుడు లీల చూడండి ఎలా ఉంటుంది. పెట్రోల్ అయిపోతే నేను ఏం చేశాను, మీరు పని చేయండి, ఒక డబ్బా తీసుకెళ్ళి పెట్రోల్ తీసుకురండి, నేను ఇక్కడ కూర్చుంటాను, ఎవరైనా వస్తారుగా ఇక్కడికి, నేను ఇచ్చేస్తాను, మీరు అంతలో పెట్రోల్ తేండి, నేనైతే ఇప్పుడు నడవలేను, ఉన్న బాధ ఇలాంటిది అంటే ఆయన వెళ్ళాడు. ఓ బ్రాహ్మణుడు వచ్చాడు, అయ్యా ఇట్లా మా అమ్మగారి గురించి ఇస్తున్నానని ఇచ్చేసా, దక్షిణ ఇచ్చే దండం పెట్టుకున్నా. అక్కడ కూర్చుంటే మీరు నమ్మరు, అదేదో భగవత్ లీల ఎలా ఉంటుందో చూడండి. అక్కడ రాయింది కూర్చున్నా, నేను అదే ఏరియాలో కొన్ని సంవత్సరాల నుంచి ఉంటాను కానీ అక్కడ హోమియోపతి డాక్టర్ ఉంటాడు నాకు తెలియదు. కూర్చుంటే హోమియోపతి హాస్పిటల్ అప్పుడే ఇలా షటర్ తీశారు. షటర్ తీస్తే ఇదేమిటబ్బా హోమియోపతి, అంతకుముందే నాకు ఒక జ్యోతి ప్రకాష్ అని ఒక క్లయింట్ మాటిమాటికి అనేవాడు, మీరు హోమియోపతి చూపించుకోవచ్చు కదా, హోమియోపతి చూపించుకోవచ్చు కదా. నాకేంటంటే అప్పటి వరకు హోమియోపతి మీద నమ్మకమే లేదు, అదేదో సంవత్సరాల తరబడి వాడే మెడిసిన్ అనే ఫీలింగ్ నాకు. కానీ శుక్రచంద్రుడు కలయికుంటే తొందరగా పనిచేస్తుంది. నేను అనుకున్నాను నాది పుబ్బా నక్షత్రం కదా, నేను వాడొచ్చు, నాకు వాడితే తొందరగా తగ్గుతుంది హోమియోపతి అని అనుకున్నాను. కోఇన్సిడెంట్ జరిగింది, షటర్ తీసారు, లోపలికి వెళ్ళా, డాక్టర్ గారు రాలేదు కూర్చోండి అన్నారు. డాక్టర్ గారు వచ్చారు, అడుగుతుంటే ఇట్లాగే ప్రశ్నలు వేస్తుంటే నేనేమనుకున్నా, మీకేమైనా బుధుడు కేతువు కలిసి ఉన్నారా అని అడిగా. ఎందుకు ఇలా అడుగుతున్నారంటే నేను ఆస్ట్రాలజర్ అండి అన్నా. అంటే ఆయన ఏం చేశాడు, మెడిసిన్ ఇచ్చాడు, మీరు నమ్మరు, 1 డేలో తగ్గిపోయింది. అలోపతి డాక్టర్స్ అంటే అలోపతి డాక్టర్ని ఇక్కడికి నేనేం కించపరచట్లేదు, పాపం వాళ్ళ కృషి వాళ్ళు చేస్తారు, అందులో అద్భుతంగా డాక్టర్స్ ఉన్నారు, తప్పు పట్టట్లేదు ఎవరిని కూడా. 4-5 సంవత్సరాల వరకు తగ్గదని ఇది 1 డేలో తగ్గిపోయింది. 70% 1 డేలో, సెకండ్ డేలో 30% మొత్తం. అంటే చూడండి భగవత్ లీల. అక్కడ మీకు శివాలయంలో తెలిసున్నా నేను అక్కడ ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోయేవాడిని, అక్కడ బ్రాహ్మణ్స్ ఉన్నా ఇచ్చేసి వెళ్ళిపోయేవాడిని. పెట్రోల్ లేకుండా బండి ఎందుకు ఆగాలి, నాకు నడుచుకుంటూ వెళ్ళాలనే బుద్ధి పుట్టొచ్చుగా, పెట్రోల్ వేసుకుని బండి వేసుకుని ఎందుకు వెళ్ళాను అంతే. అంటే భగవత్ లీల ఎలా ఉంటుందంటే అమ్మవారిని తలుచుకున్నాము, పితృదేవతలు అంటే మా అమ్మగారిని తలుచుకున్నాము, వాళ్ళు రూట్ అలా చూపిస్తారు కరెక్ట్గా. ఇప్పుడు మేము ఇద్దరం వెళ్ళాం, పెట్రోల్ అయిపోలేదు, ఏం చేస్తాం, ఇచ్చేసి వచ్చేస్తాం. నేను హోమియోపతికి వెళ్ళేవాడిని కాదుగా, అలాగే బాధపడేవాడిని ఏమో కొన్ని సంవత్సరాల పాటు. అది భగవత్ శక్తి అంట. అంటే భగవంతుడు ఏం చేస్తాడంటే మనుషుల రూపంలోనే కలుపుతాడమ్మా అక్కడ. అలాగే మనం ఏదో అద్భుతంగా ఆకాశం నుంచి ఇలా ప్రత్యక్షమై వస్తాడు అనుకోకూడదు, మనుష్య రూపేణ భగవంతుడు ఉంటాడు, అది మనం నమ్మాలి ఫస్ట్. ఇలా చిన్న చిన్న మంత్రాలు పఠించుకుంటే మంత్రం అది శక్తి అమ్మా. మనం అనుకుంటున్నాం మంత్రం అని, ఒక్కసారి మనం అంటున్నామంటే భగవంతుని పిలుస్తున్నాం, పక్కనే ఉంటుంది, మన కంటికి కనబడినంత మాత్రం. వీటికి నియమాలు అలా ఏం అవసరం లేదు. ఒకటేనమ్మా, ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను చూడండి, బ్రష్ చేసుకోకుండా అన్నం తింటారా? బ్రష్ చేసుకోకుండా అన్నం తినం. టీ తాగాలంటే ఎవరో బెడ్ కాఫీ తాగుతారు అనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అంటే తినే పదార్థాలు ఏమన్నా ఎలా పడితే అలా రోడ్డు మీదకి వెళ్ళిపోతారా? ఒక నియమం ఉంటుందిగా, డ్రెస్సింగ్ సెన్స్ ఉంటుంది, డ్రెస్ వేసుకుంటాం, నీట్గా రెడీ అవుతాం. మరి ఈ పూజ దగ్గరికి వచ్చేసరికి నియమాలు ఉన్నాయని అడుగుతూ ఉంటారు చాలా మంది. మీరు వాళ్ళ తరపున అడిగారు, నాకు అర్థమైంది. సాధారణంగానే అంటే నియమం అంటే ఇప్పుడు తలస్నానం చేయాలి, ఉపవాస దీక్షలో ఒకటేనమ్మా, నిష్టగా ఉండాలి. అదేనమ్మా, ఇక్కడ 2 రకాలు. ఉపాసన చేయడం వేరు, నిత్య మంత్ర సాధన వేరు. ఉపాసన చేసేటప్పుడు ఖచ్చితమైన నియమాలు ఉంటాయి దానికి. ఉపాసన ఇస్ డిఫరెంట్, నిత్య దేవతారాధన ఇస్ డిఫరెంట్. ఇప్పుడు మీరు చెప్పినటువంటి మంత్రాలు నిత్య దేవతారాధనలుగా చేసుకోవచ్చు. ఎన్నిసార్లు? నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తాను, మీరు సంఖ్యలకి పెట్టుకోకండి. మీరు మాల తిప్పుకునే అలవాటు ఉంటే మాల తిప్పండి. అన్నిటికంటే బెస్ట్ ఈజ్ పగడమాల. పగడంతో గనక మీరు జపం చేస్తే అది 1,00,000 రెట్లు ఫలితం ఇస్తుంది. పగడానికి ఉన్న గొప్పతనం అది. ఒక్కొక్క దానికి ఒక ఇది చెప్పారు, విశిష్టత చెప్పారు. పగడం చాలా ఎక్కువ ఫలితాలు ఇస్తుంది. తొందరగా మంత్రం మీకు సిద్ధించాలంటే పగడమాల బ్రహ్మాండంగా పనిచేస్తుంది, శాస్త్రంలో ఉంది.
నేను చెప్పేది కాదు ఇది, అది ఏ మంత్రం ఏ మంత్రమైనా. ఇప్పుడు మీరు చెప్పిన మంత్రాలు ఏవి కూడా అంటే గురుపదేశం తీసుకోవాల్సిన అవసరం లేదండి, ఇట్లా మీరు స్పష్టంగా చెప్పింది పలికి చేసుకోవచ్చు. ఇందులో బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ కావాలి, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయే నమః. బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, లైఫ్లో సక్సెస్ వస్తుంది. మనసు బాగాలేదు, ఓం మనస్వినియే నమః. లేదంటే ప్రతి పని మధ్యలో ఆగిపోతుంది, ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః చేసుకోవచ్చు. ఇట్లా ఒకటి కాదు, ఓల్డ్ అని ఉన్నాయి. ఇప్పుడు చూడండి, కొంతమందికి ఎన్ని పూజలు చేస్తున్నా సరే వాళ్ళకి యోగించట్లేదు అనే ఒక బాధ ఉంటుంది చూసారా. వాళ్ళకి ఏమవుతుందంటే అమ్మ, దానికి దేవతా శాపము అంటారు. దేవతా శాపం ఉంటే అలా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి చేసుకోవాలి. అంటే హరుడు నేత్రము చేత దగ్ధమైనటువంటి ఆ యొక్క మన్మధుణ్ణి అమ్మవారు మళ్ళీ కేవలం రతీదేవి కనబడేలాగా చేస్తుంది. అంటే ఏంటి, హరుడు అంటే ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కోల్పోయాడు. ఎవరు రక్షించాలి? అమ్మ రక్షించాలి. మళ్ళీ అక్కడ ఆవిడ రక్షించాలి. ఇప్పుడు తండ్రి వీడు స్కూల్ రాయలేదు, వీడికి అన్నం పెట్టకంటుంది అంటాడు. తల్లి ఏం చేస్తుంది, అరే పర్లేదు రారా, ఇది తినేసేయి, నువ్వు రాసేసేయి, నేను నాన్నగారికి ఏదో చెప్తాలే అంటుంది. అట్లా అమ్మవారు అట్లా కాపాడుతుంది. సో ఈ విధంగా అన్నమాట, చిన్న చిన్న మంత్రాలే మనకి తోచినంత పగడమాలతో చేసుకుంటే చేసుకోవాలి. మీరు మంత్రం చేసేటప్పుడు ప్రతి మంత్రం మీరు పఠిస్తున్నప్పుడు వింటుంది అనే భావంతో చేయాలి, ఫీల్ అవుతూ చేయాలి. మనం ఒక సినిమా చూస్తుంటే ఎంత ఎంజాయ్గా చేస్తాం, ఒక కామెడీ మూవీ చూస్తున్నాము, ఎంత బాగుందో నవ్వుకుంటాం చూసారా, ఆనందంగా చేయాలి. ఇంకోటి ఏంటంటే ఏ జీవికి కూడా లేనటువంటిది మనుష్యుడికి ఉంది. మీరు వేరే జన్మలు ఎత్తితే ఈ జ్ఞానం ఉండదు, భగవంతుని తలుచుకోవాలని ఉండదు, ఏముండదు, తరించడం ఉండదు. కేవలం మనుష్య జన్మ ఒక్కటే మీరు తరించాలంటే వేరే జీవులకి సంబంధం లేదు. అది చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.